పోయి వాళ్ళు పోతారు, ఆ విధానాలు నచ్చితే ఉండండి, పోతే పొండే అని చెప్పి పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా మరి నిన్న సోషల్ మీడియాలో చూసాం. మరి ఇప్పుడు చాలామంది రామకృష్ణారెడ్డి గారు కూడా వాళ్ళ షర్మిల పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా చూసాం. అలాగే ఎంతోమంది మరి నాకు సజ్జల గారి మాటలు వింటే ఒక పాట గుర్తొచ్చింది, ప్రేమనగర్ సినిమాలో. ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే నీ దేశం పోరా, చుట్టుపక్కల ఉన్నావంటే చూడకుండా ప్రాణం ఉండదురో అని ఒక పాట గుర్తొచ్చింది. ఉంటే ఈ పార్టీలో ఉండు, పోతే ఎక్కడికైనా పోరా, చుట్టుపక్కల ఉన్నావంటే ప్రాణం ఉండదు రోయ్. సో అన్నట్టుగా నాకు అనిపించింది. చూద్దాం మరి ఎంతమంది. మరి కర్మం ధర్మశ్రీ గారు అద్భుతమైన మాటగారి, మరి ఆయన్ని టెన్షన్లో పెట్టారట. మరి తూపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని టెన్షన్లో పెట్టారట. మరి ప్రొద్దుటూరు ప్రసాద్ రెడ్డి గారిని టెన్షన్లో పెట్టారట. దేవాలయం నిర్మించిన మసూన్ రెడ్డి గారిని టెన్షన్లో పెట్టారట. అలా ఎంతో మందిని టెన్షన్లో పెట్టారట. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఉంటే ఉండు, పోతా పోహా అంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వారి తండ్రి గారి ఒరిజినల్ పార్టీ, జగన్మోహన్ రెడ్డికి ఒరిజినల్గా నీడనిచ్చిన పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారిని తొలిసారి ఎంపీగా చేసిన పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలోకి మరి అదొక మహాసముద్రం, ఎంతమంది అయినా వెళ్ళొచ్చు. మరి వీరందరికీ అదొక షెల్టర్లా ఉంటుందనే భయం నిన్నటి నుంచి వచ్చి 82 మందిని మార్చాలనుకున్నది మరో 10-20 తగ్గొచ్చు అన్నట్టుగా మరి మాట్లాడుకుంటున్నారు. చూద్దాం. ఇంకా ఉంటే ఈ ఊళ్ళో ఉండు అనే పాటనే పాడతారా, లేక ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే పాట పాడతారా, ఉంచుకుంటారా, పంపిస్తారా? చూద్దాం.